నెల్లూరు జిల్లా సంఘంలో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ కొనసాగగా డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఎస్ఐ రాజేష్. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారు డ్రగ్స్ కు బానిసవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ప్రైవేట్ కళాశాల కరెస్పాండెంట్ మదర భాషతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం కావున ఈ రోజు మన నేతాజీ జూనియర్ కళాశాల విద్యార్థుల సహకారంతో ఈ రోజు మనం ఒక ర్యాలీగా బయలుదేరి మన సంఘం పోలీస్ స్టేషన్ నుంచి మన సంఘం హైవే జంక్షన్ వరకు ఒక ర్యాలీగా చేరి ఇక్కడ పిల్లలందరితో ప్లెడ్జ్ చేయించి మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు అని వాళ్ళందరికీ మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చెడు అలవాట్లకి బానిస కాకూడదు, వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళకూడదు అని మన రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎప్పుడు ఒక కంట వేసి ఉంచాలి. ఏం జరుగుతుంది, ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. అలాగే యువత ఎప్పుడు ఇలాంటి చెడు కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మన నేతాజీ కళాశాల జూనియర్ కాలేజీ వారికి ధన్యవాదాలు.